వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ పేపర్ ప్యాటర్న్ చేంజ్ కాకపోతుంది. ఇకపై ప్రశ్నల చాయిస్ మీదే అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఉందా, డిసడ్వాంటేజ్ ఉందా, అసలు పేపర్ ప్యాటర్న్ ఎలా మారబోతుందంటే ఇప్పటి వరకు ఉన్న పేపర్ ప్యాటర్న్ అన్నింటికి చాలా డిఫరెంట్గా పేపర్ ప్యాటర్న్ ఉండబోతుంది. ఈ పేపర్ ప్యాటర్న్ చాలామందికి ఎఫెక్ట్ కూడా చేస్తుంది. ఎలా అనేది మీకు ఇప్పుడు పిన్ పాయింట్లో క్లారిటీగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు పెట్టబోయే టెస్ట్ విధానాన్ని కంప్యూటరైజ్డ్ అడాప్టివ్ టెస్టింగ్ అంటే క్యాట్ అని పిలుస్తారు. ఇటువంటి ఎగ్జామ్ మన ఇండియాలో స్టూడెంట్స్ రాస్తున్నారంటే మీకు అందరికీ తెలుసో తెలియదో కానీ ఒక ఎగ్జామ్ అయితే ఉంది. దీన్ని జీమ్యాట్ ఎగ్జామ్ అని అంటారు. జీమ్యాట్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ యొక్క పేపర్ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో ఉంటుంది, కంప్యూటరైజ్డ్ అడాప్టివ్ టెస్టింగ్ విధానంలో. అసలు ఈ కంప్యూటరైజ్డ్ అడాప్టివ్ టెస్టింగ్ విధానం అంటే ఏంటి అంటే స్టూడెంట్స్ అందరికీ సేమ్ పేపరు వస్తుందా అనేది ఉండదు. ఎగ్జామినేషన్ హాల్లో ఇప్పుడు ఒక 2.5 లాక్ స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్ రాస్తున్నారు కదా. జస్ట్ సింపుల్గా ఒక 3-4 మెంబర్స్ స్టూడెంట్స్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మీకు స్టూడెంట్ సిస్టమ్ ఓపెన్ చేయగానే ఒక క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది. ఈజీ క్వశ్చన్. అందరికీ ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్తోనే క్వశ్చన్ పేపర్ స్టార్ట్ అవుతుంది. అందరికీ సేమ్ క్వశ్చన్స్ ఉండవు. లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్ అనేది సేమ్ ఉంటుంది. ఈజీ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేస్తే మీకు మళ్ళీ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మోడరేట్గా వస్తుంది. మీరు ఈజీ క్వశ్చన్ రాంగ్గా రాశారు, మళ్ళీ సేమ్ సెకండ్ క్వశ్చన్ ఈజీగానే వస్తుంది. థర్డ్ స్టూడెంట్స్ కూడా ఈజీ క్వశ్చన్ రాంగ్గా రాశారు, సెకండ్ క్వశ్చన్ మళ్ళీ ఈజీగా వస్తుంది. ఫోర్త్ స్టూడెంటు రైట్ రాశారు, సెకండ్ క్వశ్చన్ మోడరేట్గా వస్తుంది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ మోడరేట్గా వచ్చిన స్టూడెంట్స్ కరెక్ట్ ఆన్సర్ రాస్తే ఈ స్టూడెంట్కి థర్డ్ క్వశ్చన్ డిఫికల్టీ క్వశ్చన్ వస్తుంది. ఈ స్టూడెంట్ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఈజీగా రాశారనుకోండి కరెక్ట్ ఆన్సరు, ఈ స్టూడెంట్కి థర్డ్ క్వశ్చన్ మోడరేట్గా వస్తుంది. ఈ స్టూడెంట్ మళ్ళీ ఈజీ క్వశ్చన్ రాంగ్గానే రాశారనుకోండి, థర్డ్ క్వశ్చన్ మళ్ళీ ఈజీ క్వశ్చనే వస్తుంది. ఈ స్టూడెంట్ మోడరేట్ క్వశ్చన్ ఇప్పుడు రాంగ్గా రాశాడు, అప్పుడు ఏమవుతుంది, థర్డ్ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ వస్తుంది. సో మీకు ఇక్కడ క్లారిటీగా అర్థమైంది కదా. ప్రతి క్వశ్చన్కి లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్ అనేది మారుతుంటుంది. అది మీరు రాసే ఆన్సర్ను బట్టి ఈజీ క్వశ్చన్ వచ్చినప్పుడు రాస్తే మీకు మోడరేట్ క్వశ్చన్ వస్తుంది. మోడరేట్ క్వశ్చన్ కూడా కరెక్ట్గా రాస్తే డిఫికల్టీ క్వశ్చన్ వస్తుంది. ఈజీ క్వశ్చన్ వచ్చినప్పుడే రాంగ్గా రాశారనుకోండి, మళ్ళీ సేమ్ ఈజీ క్వశ్చనే వస్తుంది. నెక్స్ట్ ఈజీ క్వశ్చన్ వచ్చిన తర్వాత మోడరేట్ క్వశ్చన్ వచ్చినప్పుడు రాంగ్గా రాశారనుకోండి, మళ్ళీ మీకు లెవెల్ డిక్రీజ్ అవుతుంది, ఈజీ క్వశ్చన్ వస్తుంది. సో ఇలా చూడగానే అందరూ ఒక హ్యాపీనెస్లోకి వెళ్ళిపోయి ఉంటారు. సో అప్పుడే వెళ్ళిపోకండి, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మరి మేము రాంగ్ క్వశ్చన్ రాసినప్పుడల్లా ఈజీ క్వశ్చన్ వస్తే ఇంకా మేము అన్ని క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ రాసేసుకోవచ్చు కదా, మాకు మార్క్స్ వస్తాయి కదా అనుకోవచ్చు. ఇదే పెద్ద బ్లండర్ మిస్టేక్ అవుతుంది. ఇక్కడే ఎఫెక్ట్ ఉండబోతుంది. ఏంటి అంటే మీకు ఈజీ క్వశ్చన్కి మార్క్స్ ఇప్పుడు 1 మార్క్ ఇచ్చారనుకోండి, మోడరేట్ క్వశ్చన్కి మీకు 2 మార్క్స్ ఇస్తారు, డిఫికల్టీ క్వశ్చన్కి ఎగ్జాంపుల్గా 3 మార్క్స్ ఇస్తారు. ఇలా మీరు డిఫికల్టీ క్వశ్చన్ ఒకసారి వచ్చిన తర్వాత సాల్వ్ చేస్తే మళ్ళీ డిఫికల్టీ క్వశ్చన్ వస్తే మీకు 3 మార్క్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. సో ఇక్కడ ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తున్న స్టూడెంట్స్ అందరూ మీరు ఎగ్జామ్ హాల్లో అన్ని క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్సే చేసుకుంటూ వెళ్తే మీ మార్క్స్ ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతాయి. ఇంకా మీకు డిఫికల్టీ క్వశ్చన్స్ మోడరేట్ క్వశ్చన్స్ అనేవి రావు. కాబట్టి మీ మార్క్స్ విషయంలో మీరు చాలా డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. టోటల్గా ఎగ్జామ్ అంతా అన్ని ఈజీ క్వశ్చన్స్ మోడరేట్ క్వశ్చన్స్తోనే రాసుకుంటూ వెళ్తారు, ఆటోమేటిక్గా మీకు స్కోర్ రాదు. సో ఇదే జీమ్యాట్ ఎగ్జామ్లో చాలామంది స్టూడెంట్స్ ఇప్పటికీ స్ట్రగుల్ అవుతున్న విషయం. మనకు యాక్చువల్గా జీమ్యాట్ ఎగ్జామ్లో కూడా మనకు ఇప్పుడు జేఈ అడ్వాన్స్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎలా అయితే 3 పార్ట్స్గా ఎగ్జామ్ ఉంటుందో 3 సబ్జెక్ట్స్, జీమ్యాట్లో కూడా 3 పార్ట్స్గా ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అందరికీ సేమే ఉంటాయి. కానీ టోటల్గా ఫైనల్గా వచ్చే స్కోర్ చూసేసరికి జీమ్యాట్ ఎగ్జామ్లో ఫైనల్ స్కోర్ అనేది అన్ని ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే ఇంకా మోడరేట్ క్వశ్చన్ రాగానే ఆన్సర్ రాంగ్ రాశారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఈజీ, మళ్ళీ మోడరేట్ ఇవ్వగానే రాంగ్ రాశారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఈజీ. ఇది ఇలా కంటిన్యూ అవుతుంది ప్యాటర్న్ అనేది ఆటోమేటిక్గా. అది సిస్టమే అనలైజ్ చేసుకొని ప్యాటర్న్ వైజ్గా మీకు క్వశ్చన్స్ ఇచ్చేస్తుంది. అలా రాసిన స్టూడెంట్కి
జీమాట్ ఎగ్జామ్‌లో చాలామంది ఇప్పటికీ స్ట్రగుల్ అవుతున్న విషయం అంటే లోయెస్ట్ స్కోర్ 200 మార్క్స్ అయితే సేమ్ 3 పార్ట్స్ ఎగ్జామ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి మీరు 3 పార్ట్స్‌గా ఎగ్జామ్ రాసినప్పుడు ఇది జీమాట్ సంగతి చెప్తున్నాను. ఈ 3 సబ్జెక్ట్స్ సంబంధించి మార్క్స్ 200 మార్క్స్ అయితే హైయెస్ట్ మార్క్స్ డిఫికల్టీ క్వెషన్స్ అన్నీ అటెంప్ట్ చేసుకుని వెళ్ళిన స్టూడెంట్‌కి 800 మార్క్స్ వచ్చాయి. సో, ఇది జీమాట్ యొక్క ప్యాటర్న్. ఇంతకుముందున్న ప్యాటర్న్‌లో 205 నుంచి 805 వరకు మార్క్స్ ఉండేవి. ఇప్పుడు 200 నుంచి 800 వరకు మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు క్వెషన్స్ చాయిస్ మీదే. కానీ మార్క్స్ మాత్రం మీ చాయిస్ కాదు. మీరు ఈజీ నెంబర్ ఆఫ్ క్వెషన్స్ రాసుకుంటూ వెళ్తే మీరు ఆటోమేటిక్‌గా మీ ఐఐటీ సీటు వదిలేసుకున్నట్టే అవుతుంది. సో, ఇక్కడ ఎఫెక్ట్ ఎవరికి? ఖచ్చితంగా డిఫికల్టీ క్వెషన్ పేపర్‌లో వచ్చినప్పుడు రాసిన స్టూడెంట్‌కి మాత్రమే ఇక్కడ ఐఐటీ సీట్ ఇంకా పాసిబుల్ కాబోతుంది. కానీ వీళ్ళు ఇక్కడ చెప్పింది ఏంటి? ఒకందుకు వీళ్ళు రీసెర్చ్ చేసి చెప్పింది ఇక్కడ చూడండి, ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటైన జేఈఈ అడ్వాన్స్డ్‌కు కోచింగ్ పరిశ్రమన ప్రాబల్యాన్ని అరికట్టడానికి, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడానికి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందరికీ ఒకటే ప్రశ్నాపత్రం కాకుండా విద్యార్థుల విద్యా సామర్థ్యాలకు అనుగుణంగా ప్రశ్నలు ఇచ్చే కంప్యూటరైజ్డ్ అడాప్టివ్ టెస్టింగ్ తరహా విధానాన్ని అమలు చేయాలని భావిస్తుంది. ఈ విధానంపై అధ్యయనం చేసిన ఐఐటి కాన్పూర్ ప్రభుత్వానికి ఇప్పటికే సిఫార్సు చేసింది. సో, ఈ విధానంలో తొలుత తేలికపాటి ప్రశ్నలు వస్తాయి. మీకు ఇప్పుడు 4 స్టూడెంట్స్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అలా వాటికి సరైన జవాబులు గుర్తించే కొద్దీ ప్రశ్నల కఠిన స్థాయి పెరుగుతుంది. ఒక రకంగా ఒక్కో విద్యార్థికి ఒక్కో ప్రశ్నపత్రం అన్నట్లే మరో మాటలో వ్యక్తిగత ప్రశ్నలని చెప్పొచ్చు. విద్యార్థులు కఠిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇస్తే అధిక మార్కులు, తేలిక ప్రశ్నలకు సరైన సమాధానం ఇస్తే తక్కువ మార్కులు. జీమాట్లో వచ్చినట్టుగా అన్ని ఈజీ క్వశ్చన్స్ రాస్తే 200 మార్క్స్ దగ్గర ఆగిపోతారు. డిఫికల్టీ క్వశ్చన్స్, మోడరేట్ క్వశ్చన్స్ నుంచి హైయెస్ట్ వరకు రాసిన వాళ్ళకి 800 మార్క్స్ వరకు వెళ్ళిపోతారు. అప్పుడు అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్లో కూడా ఇలానే అయిపోతుంది. అప్పుడు ఈ విధానంలో జేఈఈ మెయిన్స్ కనీస మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాస్తారు. మొదట ర్యాంకు వచ్చిన వారికి, చివరి ర్యాంకు వచ్చిన వారికి ఒకే రకమైన ప్రశ్నలు ఉంటున్నాయి. ఇప్పటికి మనకు రాస్తున్న ఎగ్జామినేషన్లో అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ పేపర్ అందరికీ ఒకటే రోజు ఉంటుంది. అందరి పేపర్ సేమ్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్యాటర్న్ అనేది ఈజీ, మోడరేట్, డిఫికల్ట్ అందరూ ఒకటే రాస్తున్నారు. కానీ ఆ విధానం వల్ల ఇక్కడ ఏమిస్తున్నారు? కొత్త విధానంలో తల్లిదండ్రులపై ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుందని భావిస్తున్నారు. అమలుకు సూత్రప్రాయంగా అంగీకరించిన కేంద్ర విద్యాశాఖ విధి విధానాల రూపకల్పన కార్యాచరణకు ప్రారంభించాలని ఐఐటి కాన్పూర్ సూచిస్తుంది. అయితే ఈ కొత్త విధానం అమలుకు ఏడాది కాలం పట్టవచ్చని అంచనా. రానున్న మే నెలలో కాకుండా 2027 అంటే మనకి ఇప్పుడు ఈ 2026 అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి ఈ ప్యాటర్న్ అయితే రాదు. 2027 ఎగ్జామ్ రాయబోయే స్టూడెంట్కి ఈ ప్యాటర్న్ అయితే అమలు చేయబోతున్నారు. సో, ఐఐటి కాన్పూర్ ఇచ్చిన సిఫార్సులు ఏంటి అంటే, తగిన అడాప్టివ్ టెస్టింగ్ విధానాన్ని రూపొందించేందుకు నిపుణుల కమిటీ నియమించాలి. అందుకు ఐఐటి కాన్పూర్ నేతృత్వం వహిస్తుంది. ఐఐటి కాన్పూర్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. దీనికి సంబంధించి సిఫార్సులు కూడా చేసింది. సో, అడ్వాన్స్డ్ అసలు పరీక్షకు 2 నెలల ముందు నమూనా పరీక్ష ఉచితంగా నిర్వహించాలి. దీనివల్ల విద్యార్థులు తమ శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకొని అసలు పరీక్ష నాటికి మరింత సన్నద్ధం అవుతారు. సో, ఇప్పుడు ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తున్నామా, మోడరేట్ క్వశ్చన్స్ చేస్తున్నామా, డిఫికల్టీ క్వశ్చన్స్ చేస్తున్నామా అన్నది స్టూడెంట్స్కి తెలియాలి. కాబట్టి ముందుగానే మాక్ టెస్ట్ లాగా ఫ్రీగా టెస్ట్ కండక్ట్ చేస్తే వాళ్ళ కెపాసిటీ ఏంటి అర్థమవుతుంది. అప్పుడు స్టూడెంట్స్ ఇంకా వాళ్ళ డిఫికల్టీ లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్, ఆన్సరింగ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి వీలుంటుందని చెప్పడం జరిగింది. మెయిన్గా ప్రశ్నలు ఉత్పత్తి చేసే టూల్ను అభివృద్ధి చేయాలి. సులభం, మధ్యస్థం, కఠినం లాంటి ప్రశ్నలు రూపొందించే టెక్నాలజీని తయారు చేయాలి. ఆటోమేటిక్గా క్వశ్చన్స్ మీరు రాసే ప్రీవియస్ క్వశ్చన్ బేస్ చేసుకొని రాంగ్ రాస్తే మళ్ళీ ఈజీ క్వశ్చన్, రైట్ రాస్తే మోడరేట్ క్వశ్చన్, రైట్ రాస్తే డిఫికల్టీ క్వశ్చన్ ఆటోమేటిక్గా సిస్టమే ఇచ్చేస్తుంది. ఆల్రెడీ మరి ఇది పాసిబుల్ అవుతుందంటే జీమాట్ ఎగ్జామ్ ఇలానే జరుగుతుంది కాబట్టి అంత పెద్ద టైం తీసుకునే ప్రాసెస్ అయితే కాదు. సో, ఇలానే మీకు కూడా పేపర్ రావడానికి ఉంటుంది. సో, ఇప్పుడు కొత్త విధానంలో అభ్యర్థి సరైన సమాధానాలు చెప్పే కొద్దీ క్లిష్టమైన ప్రశ్నలు వస్తుంటాయి.
తప్పుగా జవాబులు ఇస్తే సులభమైన ప్రశ్నలు వస్తుంటాయి. వాటి ఆధారంగానే వెంటనే స్కోర్ లభిస్తుంది. ఇక్కడ చూశారు కదా! మీరు ఇంకా ఎవరైతే స్టూడెంట్స్ కంప్లీట్‌గా ఇన్ డెప్త్ నాలెడ్జ్‌తో డిఫికల్టీ లెవెల్ ఎక్కువగా ఉన్న క్వెషన్స్ సాల్వ్ చేయగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు ఉంటారో, వాళ్ళకి మాత్రమే హై స్కోర్ వస్తుంది. వాళ్ళు మాత్రమే అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయబోతారు. ఇంకా 2027 ప్యాటర్న్ నుంచి. సో, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇప్పటి నుంచే దీనికి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ ఐఐటీలో నా టార్గెట్ అనుకున్న వాళ్ళు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్ ఒక ఎత్తైతే ఇంకా 2027 నుంచి జరగబోయే ప్యాటర్న్ ఎగ్జామ్ ఇక అది వేరే లెవెల్ అనుకోండి. ఇంకా కంప్లీట్‌గా పేపర్ ప్యాటర్నే మారిపోతుంది కాబట్టి. ఇప్పుడు మనకు కామన్‌గా అందరికీ ఒకే పేపర్ ఇప్పుడున్న విధానంలో ఇస్తే మీకు 1, 2, 3 క్వెషన్స్ 4 వరకు సపోజ్ ఇక్కడ 5థ్, 6థ్, 7థ్ క్వెషన్స్ ఉన్నాయి. అందరికీ సేమ్ పేపర్ కాబట్టి. మీకు ఇది ఈజీ క్వెషన్ మీరు చేసేస్తారు. ఆన్సర్ వచ్చింది. ఇది డిఫికల్టీ క్వెషన్ చేయలేదు. కానీ మీకు థర్డ్‌ది కూడా డిఫికల్టీ క్వెషన్ చేస్తే మనకు అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్‌లో ఆల్రెడీ ఒక క్వెషన్‌కి 3 మార్క్స్, ఒక క్వెషన్‌కి 4 మార్క్స్ అనేవి ఎలా అయితే ఉన్నాయో, మీరు ఇప్పుడు ఈ క్వెషన్ అటెంప్ట్ ఇది డిఫికల్టీ క్వెషన్ రాయకపోయినా ఇప్పుడున్న ప్యాటర్న్‌లో నెక్స్ట్ క్వెషన్ డిఫికల్టీ అయినా మీరు చేయగలిగితే చేయొచ్చు. మీకు మార్క్స్ వస్తాయి. కానీ ఇప్పుడున్న సిస్టమ్ విధానం ప్రకారం ఇంకా ఆ ఛాన్స్ కూడా ఉండదు మీకు. కాబట్టి మార్క్స్ ఎవరికి డ్రాప్ అవుతుంది, ఎవరికి అడ్వాంటేజ్ అనేది ఇంకా మీ ప్రిపరేషన్, మీ కాలేజ్ యొక్క స్ట్రాటజీసు దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అప్డేట్స్, గైడెన్స్ ప్రతి ఒక్కటి మన ఛానల్లో అవైలబుల్‌గా ఉంటుంది. అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ 2027 క్రాక్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.